ఎందుకంటే యామి గౌతమ్ అందులో నటించింది. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హక్ అనే సినిమా చేసింది ఆమె. దేశవ్యాప్తంగా ఆమెకు ఇంకా అంటే అభిమానుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి ఆమె నటనకు. 90స్లలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబానో కేసు నేపథ్యంతో తీసిన కోర్టు రూమ్ డ్రామా ఈ సినిమా. హిందీ, ఉర్దూ తెలిసిన వాళ్ళకైతే ఈ సినిమా ఇంకా సంభాషణల్లోని ఆ పదును, లోతు, గూఢార్థం అవగాహనకు వస్తుంది. సుప్రీంకోర్టులో తనే స్వయంగా వాదించినప్పుడు యామి గౌతమ్ నటన అసలు అద్భుతం అంటున్నారు. భర్త దర్శకత్వం వహించిన దురంధర్ 1200 కోట్లతో ఇండస్ట్రీ హిట్ కొడితే ఆమె నటించిన హక్ మాత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. 40 కోట్లు ఖర్చు పెడితే ఇంకా 30 కోట్లు కూడా రానట్టున్నాయి. 25 కోట్ల ఇప్పటివరకు 25 కోట్ల పైన వచ్చినాయి. కానీ నెట్ఫ్లిక్స్ లో మాత్రం దుమ్ము రేపుతోంది. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ గా అందరికీ తెలిసి అమ్మాయి ఆదిత్యధర్ కశ్మీరీ పండిట్ కదా, తను పంజాబీ పండిట్ అన్నమాట. ఇంకా వెబ్, టీవీ, ఓటీటీ, ఫిల్మ్, మోడలింగ్ ఇట్లా అన్నిట్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. కానీ ఉరి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిందనమాట. ఉరి హిట్ కొట్టడంతో. తర్వాత ఆర్టికల్ 370 ఆ మూవీతో కూడా మరింతగా పాపులర్ అయింది. OMG 2తో మరి కాస్త, ఇప్పుడు ఇక హక్తో ఇంకాస్త అనమాట.